ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలలో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. జిల్లాలో 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి గుడి, ములుగు జిల్లాలోని రామప్పలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాసోత్సవాలు ప్రారంభించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైట్గా డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్, వరంగల్లో కార్తీక మాసోత్సవాల అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ నెల. శివుడికి అభిషేకాలు చేయడం కావచ్చు, రుద్రాభిషేకాలు, బిల్వార్చన చేయడం అనేది చేస్తారు. ఈ నెలలో శివుడిని కనుక తాము పూజిస్తే అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ కార్తీక మాసం వచ్చిందంటే కూడా నెల రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు శైవ క్షేత్రాలకు వస్తారు. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి సుప్రసిద్ధ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నది. ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు, స్వామివారికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలు, అందులోనూ సిద్ధేశ్వరాలయం కావచ్చు, అదేవిధంగా రామప్పలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం కావచ్చు, అదేవిధంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, కురవి వీరభద్ర స్వామి దేవాలయం, ఇలా అనేక రకాలైనటువంటి శైవక్షేత్రాలంతా కూడా ఉదయం నుంచి భక్తి పారవశ్యంగా మారింది. ఈ నెల రోజులు మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం కూడా చేస్తూ ఉంటారు. శివుడికి ప్రీతికరమైనదే ఈ మాసం. అందులోనూ శివుడికి బోలాశంకరుడిగా పిలుస్తాడు. చిన్న చెమ్ముడు నీళ్లు పోసినా కానీ ఆయన అనుగ్రహిస్తాడు అనేదే విశ్వాసం. అయితే ఏ టెంపుల్స్ వల్ల మిగతా టెంపుల్స్కును శైవ క్షేత్రాలు శివుడికి ఉన్నటువంటి దేవాలయంకు ప్రత్యేకత, నేరుగా తమకు తాము వెళ్ళి శివుడి గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేసుకునే అవకాశం కేవలం శివాలయాలలో మాత్రమే ఉంటుంది. అందుకే శివుడిని శివన్న అని పిలుస్తారు, రాజన్న అని పిలుస్తారు. రకరకాల ఇంట్లో కుటుంబ సభ్యుని ఏ విధంగా పిలుస్తారో ఆ విధంగా శివుని పిలుస్తారు. అయితే ఈ కార్తీక మాసంకు ఉన్నటువంటి విశిష్టత, ఈ నెల రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, ఈరోజు మొదటి రోజుకు సంబంధించినటువంటి విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అంటే కార్తీక మాసం వచ్చిందంటేనే శివుడికి చాలా ప్రీతికరమైనది అందరికీ తెలుసు. శివుడు అభిషేక ప్రియుడు. ఈ కార్తీక మాసంలో శివుడిని ఏ విధంగా పూజించాలి? అభిషేకం చేస్తే సరిపోతుందా, ఇంకా ఏమైనా పూజలు ఉంటాయా? శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేక పరం వందే శిఖారాయ నమో నమః. కైలాసగిరిలో ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు ప్రతినిత్యం కూడా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అనే వచనం ద్వారా అందరినీ చల్లని చూపులతో చూస్తుంటారు. దానికి అనుకూలంగానే మనకు కార్తీక మాసం అనేది శివకేశవులకు భేదం లేనటువంటి మాసం. ఇది కార్తీక దామోదరుడుగా స్వామివారిని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, శివునికి కేవలం అభిషేకం చేస్తేనే సరిపోతుందా అనేది మనకి చెప్తున్నారు. అయితే స్వామివారికి పంచాయతన విధి అనే ఉన్నది. 5 రకాలుగా స్వామివారికి పూజించడం అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అయితే అది కేవలం చదువుకున్న వాళ్ళు, పండితులు చేస్తుంటారు. సామాన్య భక్తులు ఎలా చేయాలంటే, ముఖ్యంగా కార్తీక మాసము మట్టి లింగానికి పూజ చేయడం కానివ్వండి, ఈ 40 రోజులు కూడా మట్టి లింగాన్ని పెట్టుకొని కార్తీక మాసము, అలాగే మార్గశిర మాసం 10 రోజులు కూడా పూజ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. రెండోది ఏమిటి అంటే, ఈ నెల రోజులో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు 2 రోజులు చేసేటటువంటి ఒక ఆచారం ఉన్నది. మూడోది ఏంటంటే, నెల రోజులు కూడా కంకణబద్ధులై 30 రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి అభిషేకించడానికి మూడో విధానంగా ఉంది. నాలుగోది ఏమిటంటే, నిత్యము రుద్ర పారాయణము చేసి తీర్థాన్ని తీసుకోవడం ఒకటి ఉన్నది. ఐదోది ఏమిటి అంటే, ముఖ్యంగా ఎవరైతే చదువు రాని వాళ్ళు, ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉండడానికి కూడా కేవలము ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే శివలింగమే అనుకోండి, శివుని యొక్క ఫోటో అనుకోండి, పటాన్ని అనుకోండి, వీట కేవలం శివనామస్మరణతో కూడా పూజ చేస్తే స్వామివారు అనుగ్రహిస్తారు అనేదే కార్తీక మాసం యొక్క విశిష్టత. అంటే
కార్తీక మాసంలో కూడా ఒక్కొక్క రోజుకు ఒక విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక పౌర్ణమి కావచ్చు, పంచమిగా కావచ్చు, ఇట్లా ఈ సోమవారం వస్తే శివుడికి ప్రీతికరమైనదంటే ఆ రోజు చాలా విశేషం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ఏమిటి? కార్తీక మాసంలో ముందుగా 6 రోజులు ప్రత్యేకమైనటువంటి రోజులు. అందులో మొట్టమొదటిగా వచ్చేది కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత నాగుల పంచమి. నాగుల పంచమి అంటే నాగుల చవితి. నాగుల పంచమేమో నాకు శ్రావణ మాసంలో వస్తుంది, నాగుల చవితి వస్తుంది. ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు కానీ, సంతానం కాని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, ఎటువైతే ఇంట్లో సమస్యలు ఉన్నాయో లేకుండా తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నదో అది తొలగిపోవడానికై శివప్రీతికరంగా, విష్ణుప్రీతికరంగా ఉన్నటువంటి ఆ వాసుకిని పూజ చేయడం ఒకటి. తర్వాత 4 సోమవారాలు వస్తాయి. 4 సోమవారాలలో స్వామివారు 4 ఆధీనంలో ఉంటారు. 4 ఆధీనాలు అంటే చతుర్వేద ప్రియుడుగా పిలుస్తారు అన్నట్టు. కాబట్టి ఆ 4 వేదాలలో ఉన్న స్వరూపంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఒక్కొక్కసారి మొదటి సోమవారం చెరుకు రసము, 2వ సోమవారం ద్రాక్షరసము, 3వ సోమవారం పంచామృతాలు, 4వ సోమవారము సుగంధ భర ద్రవ్యాలతో అభిషేకిస్తే మన యొక్క కోరికలు నెరవేరుతాయి. దాంతోపాటు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి 365 రోజులు మనం ఏదైతే దీపం ముట్టించేటువంటి దోషాలు తొలగిపోవడానికి 365 వత్తులు. అలాగే ఆ రోజు మనం చెప్పారు ఖచ్చితంగా ఉసిరికాయ దీపము, అలాగే ఉసిరికాయ మన నెత్తి మీద పెట్టుకొని స్నానము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇంట్లో కూడా ఉసిరిక వృక్షాన్ని పెట్టుకొని పూజ చేయడం జరుగుతుంది. ధాత్రి నారాయణ అంటారు. దాంతోపాటు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అది శివకేశవ వేదం లేకుండా క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక మాసం రోజు కళ్యాణమే అనుకోండి, లేకుండా విష్ణు సహస్రనామ పారాయణ అనుకోండి, ఆదిత్య హృదయం అని ఇటువంటి యొక్క విష్ణు సంబంధించినటువంటి పారాయణలు కూడా మన క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా చేస్తుంటారు. తదనంతరం చివరి రోజు అమావాస్య రోజు చాలా విశేషదాయకం. మనకు చతుర్దశి అయిపోయి మహాశివరాత్రి అమావాస్య వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ నెల రోజులు చేయనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు కుదరని వాళ్ళు ఉన్నారో, ఆ రోజు ఒక్కరోజు ఆచరించినా వారికి రెట్టింపు ఫలితం ఉంటుంది. అలాగే మార్గశిర మాసం మొదటి రోజు ఇన్ని రోజులు అయ్యవారికి పూజ చేసినాం, లాస్ట్ రోజు అమ్మవారికి పూజ చేయాలి. దాన్ని మనము అమ్మవారి యొక్క ప్రీతికరంగా మంగళగౌరి పూజ చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ కూడా మనకు కూడా చేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక వైస్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు ఇప్పుడే స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ భక్తుల సౌకర్యార్థం కూడా మామూలుగా దేవాలయము పొద్దున 6 గంటలకు తీసి రాత్రి 8 గంటలకు బంద్ చేసేది. కార్తీక మాసం కాబట్టి 4:30-5 గంటలకే తీసి రాత్రి 9 గంటలకు కూడా తీసి ఉంటున్నది. అంటే ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాలు అనేది చూడాలి అనేది చెప్తున్నారు. ఆకాశ దీపానికి ఈ కార్తీక మాసంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఆకాశ దీపానికి ఉన్ను కార్తీక మాసానికి ఏం సంబంధం అంటే ఆకాశాత్ పతితందోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. ఇదే దాని యొక్క అర్థం. ఆకాశ దీపం అంటే ప్రజల కంటే మనకంటే ఎత్తుగా ఉన్నది, లేదా దేవాలయం కంటే ఎక్కువగా ఉన్నది, ధ్వజస్తంభం కంటే మీదిగా ఉన్నది. అది ఒక చంద్రుడితో ప్రమాణం అన్నట్టు. మామూలుగా మనం సామాన్యంగా అమావాస్య తర్వాత చంద్రుని చూడలేము. కాబట్టి ఈ అమావాస్య తర్వాత మొదలైనటువంటి ఏదైతే దీపాలంకరుతున్నదో అది సాక్షాత్తు పరమేశ్వరునికి, ఆ విష్ణుమూర్తికి చెందాలి అని, దాంతోపాటు ఎవరైతే ఆకాశ దీపాన్ని ఎవరైతే పూజిస్తారో, అర్చిస్తారో వారికి ఇతి బాధలు ఏదైతే మనసులో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయని, దాని ద్వారా ఏదైతే దేవాలయం దర్శిస్తామో దేవాలయం యొక్క పూజలు పురస్కారాలను కూడా జరుగుతాయని పూర్వం నుంచి వస్తున్నటువంటిది ఆకాశ దీపం. ఈ కాలంలో ఇండ్లల్లో కూడా ఆకాశ దీపం ముద్రిస్తున్నారు. అది ప్రమాణంగా వస్తుంది. ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ ఆకాశ దీపం పెట్టాలి. సో ఇది ప్రస్తుతం అయితే కార్తీక మాసోత్సవాలకు సంబంధించి శైవక్షేత్రాలంతా కూడా భక్తుల నామస్మరణతోటి మారుమోగుతున్నాయి. ఎటు చూసినా ఆ శివయ్యకు రుద్రాభిషేకాలు కావచ్చు, మహాభిషేకాలు కావచ్చు, బిల్వార్చనలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే హన్మకొండ వేయిస్తంభాల దేవాలయంలో కూడా ఈ నెల రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం నాడు మాత్రం భక్తులు విశేషంగా వస్తారు, భారీ సంఖ్యలో వస్తారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హాలిడేస్ కావచ్చు, ఇలాంటిప్పుడు కూడా పర్యాటకుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు వేయిస్తంభాల దేవాలయంలో కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో సిద్ధేశ్వరాలయం కావచ్చు, అదేవిధంగా సుప్రసిద్ధ యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయంలో కూడా ఈ కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా శివుడికి ఇష్టమైనటువంటి ప్రాంతంగా ఈ వరంగల్ విరాజిల్లుతుందని చెప్పచ్చు. కాకతీయుల కాలం నుంచే ఇక్కడ శైవక్షేత్రాలు ఎక్కువగా నిర్మాణం జరిగింది. కాకతీయులు కావచ్చు, ఇప్పుడు కూడా
శివుడిని ఆరాధించే వాళ్ళు అనేది చెప్తున్నారు. అందుకే శివాలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక శోభతోటి ఈ దేవాలయాలంతా కూడా ఉంటాయి. మొత్తంగా కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై నెల రోజుల పాటు భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం అనేది ఈ నెలకొన్నటువంటి ప్రత్యేకత. జ్యోతి. థ్యాంక్ యూ కృష్ణమోహన్.